ఇన్ని అభాండాలు వేసినాయి నిజం కాదని తేలినాక ఇక మళ్ళీ ఈ దిష్టి ఏంటి గోళేంటి? సార్ అన్యాపదేశంగా చేశారో లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశారో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు, క్షమాపణ చెప్పాల్సిందేనా సార్? ఎందుకంటే లేదు, ఇప్పుడు క్షమాపణ అనేది పెద్ద పదము. క్షమాపణ చెప్పాలి అని నేను అనడం లేదు. ఈవెన్ కోమరెడ్డి వెంకరెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ నటించకుండా చేస్తామని కూడా కరెక్ట్ కాదు. అది హక్కు ఎవరికీ లేదు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించే హక్కు ఉంది, సినిమాలు ప్రదర్శించుకునే హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరిది కాదు కదా, దాని మీద వందలాది మంది సినిమా కార్మికుల శ్రమ ఆధారపడింది. అందువల్ల పవన్ కళ్యాణ్ మాట అంటే ఆ మాట వరకే పరిమితం కావాలి. ఆయన సినిమాలు అడ్డుకుంటాం, సినిమాలు ఎక్కడ అడ్డుకున్నారు? తెలంగాణ ప్రభుత్వం కదా దానికి మీకు అడుగుల టికెట్లు పెంచుకోవడానికి అనుమతించింది. ఈ మధ్య ఈ కహానీలు ఎందుకు చెప్తారు? నిన్నగా మొన్న నాకు తెలిసినంత వరకు ఓజీకి కూడా ఇచ్చారు కదా. ఇచ్చారు. మరి ఓజీకి ఇచ్చి మాట ఇప్పుడు ప్రజలు రెచ్చగొట్టడం కదా. విచిత్రం ఏంటంటే ఓజీ సినిమాకేమో మీరు రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తారు, ప్రజల ముందుకు వచ్చేమో టికెట్లు సినిమాలు ఆడనీయం. అంటే ప్రజల్ని అటు రెచ్చగొట్టాలి, ఇటు రెచ్చగొట్టాలి. అటు రాజకీయం పాపం గడుపుకోవాలి, ఇటు రాజకీయ పాపం గడుపుకోవాలి. అన్యాయం కదా. మేము చేసేదేమో ఓజీకి టికెట్లు పెంచుతారు, మరి మళ్ళీ చెప్పదు మేము సినిమాలు ఆడినాం. ఒక మంత్రి ఎట్లా అంటే సినిమాలు ఆడినేవాడు, సినిమా ప్రదర్శించుకుని అక్కది ఎవరు ఆపుతారు భారతదేశంలో? అందువల్ల అది కరెక్ట్ అని నేను ఎప్పుడూ అన్నాను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆంధ్రలో తెలంగాణలో పర్యటించేటప్పుడు నా స్టాండ్ ఖచ్చితంగా వాళ్ళకి పర్యటించే హక్కు ఉందని అంటాను. ఈవెన్ నన్ను ఇప్పుడు తెలంగాణలో నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడకూడదు అని అన్నా నేను మాత్రం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉందంటాను. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో రాజకీయం చేసే హక్కు ఉందంట. నన్ను తిట్టినా, నన్ను రోజు తిడతారు తెలంగాణలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని. అయినా కూడా నా స్టాండ్ మారదు, ఎందుకంటే ఏది వాస్తవం అది మాట్లాడాలి కదా. అందువల్ల దీని మీద పవన్ కళ్యాణ్ నేను కనీసం విడ్డ్రా చేసుకుంటే ఏమవుతుంది? గౌరవం పెరుగుతుంది కదా. నేను ఈ మాటలు అన్నాను, నేను దీన్ని ఉపసంహరించుకుంటున్నాను. ఒక్క మాట ఏమవుతుందంటే నీ గౌరవాన్ని పెంచుతుంది. నేను ఇప్పుడు అనుభవం కూడా చెప్తాను. నేను మీకు ద్రవిడ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ మిత్రుడు పులికొండ సుబ్బాచార్యని ఉన్నాడు. సో ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేశాడు. నేను ఏదో బాగా టెన్షన్లో ఉన్నా, వర్క్లో ఉన్నా. ఆయన ఒక పదం, సార్ మీరు ఆధిపత్యం అని వాడుతున్నారు, అది సరైనది కాదు, ఆధిక్యత అని వాడండి అన్నాడు. కరెక్ట్ అని చెప్పింది. ఆధిపత్యము అప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో పదే నేను పాకిస్తాన్పై భారత ఆధిపత్యం అని వాడాను. ఆయన తెలుగు మా టీచర్ కనుక ఆధిక్యతను వాడండి సార్ అన్నాడు. ఆ సమయంలో బాగా చిరాకులో ఉండి ఏం మాట్లాడతావా ప్రధానికి రంధ్రాన్వేషణ, చిన్న పదాలు పట్టుకొని ఏడుస్తారో గట్టిగా అన్నాను. నేను నెల రోజులు నాలో మైండ్లో ఎక్కడో ఒక చోట నేను తప్పన్నానే, అయినా నాకు మంచి చెప్పాడే అని గిల్ట్ ఉండే. 1 month తర్వాత ఆయనకు ఫోన్ చేసి సారీ మిత్రమా అని చెప్పాడు. క్షమించి మిత్రమా, సారీ నేను తొందరలో బాగా టెన్షన్లో ఉన్నాను అని. ఇవాళ నేను పబ్లిక్గా దానిపైన యూట్యూబ్లో వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను, ఒక్కసారి నేను చెప్పిన తర్వాత నా మనసు క్లియర్ అయింది. దాంతో నేనే చిన్నోని కాలే, ఆయన దానికేముంది మిత్రమా అన్నాడు. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అసలు ఎందుకు నేను తప్పు చేశాను కదా, ఒక మాట తొందరలో అన్నాను కదా అని. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. అమిత్ మాలవియా బీజేపీ ఐటీ సెల్ హెడ్, చాలా పెద్ద కదా, నరేంద్ర మోడీతో రోజు మాట్లాడే వ్యక్తి. ఒక రిపబ్లిక్ టీవీలో ఇంటర్వ్యూలో నేను ఆయన ప్రోగ్రాంలో ఉన్నాను. నా పైన అనుచితంగా మాట్లాడాడు. చాలా గుర్తు కూడా లేదు నాకు యాక్చువల్గా, అయితే అనుచితంగా మాట్లాడాడు. అసలు అది మాట్లాడిన కూడా నేను మర్చిపోయాను. ఎందుకంటే డిబేట్లలో కామన్, అందులో అర్ణవ్ గోస్వామి డిబేట్లో తిట్టుకోవడం ఉంటుంది, వేరేది ఏమిటి అరుచుకోవడమే కదా. అర్ణవ్ గోస్వామి డిబేట్ అంటేనే అరుచుకోవడం. సో నాకు 11 o'clock ఫోన్ చేశాను. ప్రొఫెసర్ ఐ అపాలగైజ్, ఐఎమ్ రియల్లీ సారీ, నేను తప్పు మాట్లాడానని. నాకు ఆయన పట్ల గౌరవం పెరిగి ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. నేను అమిత్ మాలవ్య నాకు పిఆర్ పబ్లిక్ రిలేషన్ పని లేదు, నేనంటే భయపడాల్సిన అవసరం ఆయనకు అంతకంటే లేదు. ఆయన ఔన్నత్యం కదా అది. ఆయనే ఫోన్ చేసి అన్నాడు, నేను రిపబ్లిక్ టీవీ గెస్ట్ కోఆర్డినేటర్ మీ నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ, నేను అలా అనాల్సింది కాకుండే అని. ఈ డజన్ నీడ్ మళ్ళీ నేను అమిత్ మాల్ ఇంతవరకు టీవీలో రాలే ఇంతవరకు. అంటే దట్ షోస్. అందుకని ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పాను, ఒక తప్పు జరుగుతుంది అనుకోండి, వెంటనే పవన్ కళ్యాణ్ ఇది రాంగ్, నేను తొందరలో వచ్చింది, నా ఉద్దేశం అది కాదు అని అంటే అయిపోతుంది కదా. ఏముంది దాంట్లో? నేను కూడా ఎందుకు మాట్లాడలేదంటే బహుశా ఏదో తొందరపాట్లోనో నోరు జారో మాట్లాడతాం, మనుషులం కదండి ఎవరమైనా. ఇప్పుడు నాకు 1000 గంటలు మాట్లాడే వాళ్ళం, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళం. సో ఎక్కడో ఒక చోట ఒక మాట పొరపాటున దొరలచ్చు, తప్పేమీ లేదు. దొరలిన తర్వాత కూడా నీవు తప్పుడు సరి చేసుకోకపోతే